మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆయన వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకురాలను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జీవన్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఎమిగన్ ఊరు నుండి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ జీవన్ కుమార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. స్తోత్రం. పరిశుద్ధుడు, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరి ప్రభువాని స్తోత్రాలు చేసబడిన లేఖనాలు ప్రతి హృదయం ప్రభా స్థిరపరిచి నాటబడి ఫలభర్తముగా మార్చి స్తోత్రం ప్రారంభం నుంచి ముగింపు తోడుగా ఉండు. అన్ని విషయాలు మేలు చేసి ప్రతి ఒక్కరిని దీవెనగా మార్చి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పెళ్లి కుమారుడు జాన్ పాల్ గారి స్నేహితులు, వివిధ రాష్ట్రాలలో పరిచయం చేస్తున్నటువంటి సేవకులు, వీరందరూ మన మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. జాన్ పాల్ని ప్రేమించి వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరూ దయతో ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అందరూ సంతోషంగా ఉన్నవాళ్ళు, ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రమే 2 చేతులు ఎత్తి దేవుని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తన వాళ్ళు అందరూ సంతోషం లేదండి మీకు? ఎవరైతే మరి వాస్తు మ్యారేజ్కి అటెండ్ అయ్యి ఎంతమంది అయితే అటెండ్ అయ్యి సంతోషంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే చేతులు ఇద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కఠినమైన హృదయాలు కొన్ని ఉన్నాయి, మరి ఎందుకు నాకు తెలీదు. సో అందరూ లేచి నిలబడి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. నాయన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. సంతోషంగా నవ్వుతూ హృదయపూర్వకంగా చెప్తాం. వందనం యేసయ్యా. అందరూ వందనం యేసయ్యా. ఎవరు దేవుని డాన్స్ చెప్తాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పాటి వందనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు. అందరూ ఎంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు. అందరూ నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా రక్షించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. థాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలులకు, నీవు చూపిన బలము, నీవు చేసిన మేలులకు
యేసయ్యా వందనం యేసయ్యా దేవుడు మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని దేవునికి థాంక్స్ చెప్దాం వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరము తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు వందనం యేసయ్యా చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రాలనైనా హల్లెలూయా హల్లెలూయా ఏమిచ్చి మేము మీకు వందనాలు స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారని చెప్పి మేము విశ్వసిస్తున్నాము తండ్రి. ముందున్న కార్యక్రమంలో మీ దాసుల్ని మీ ఆత్మతో అభిషేకించి నూనెతల అభిషేకముతో మా ఆత్మీయ అవసరతలకు అనుగుణంగా మా కుటుంబాలను కట్టుకోవడానికి కృప చూపమని చెప్పి అట్టి కృపా ధన్యతను మాకు అనుగ్రహించమని మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొంచున్నాము తండ్రి. జఫన్యా శాస్త్రి గారు మన మధ్యలో ఉన్నారు. వారి వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ వివాహానికి చేరుకొచ్చిన మిత్రులకే కాక ఈ స్థలాన సమకూర్చుకున్న దైవజనులందరికీ నా ప్రేమను నా తెలియజేస్తున్నాను. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని ఆలోచనలు యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మీ వద్దకు రాగలుగుతున్నామని ఒప్పుకుంటూ మాకు అనుగ్రహించిన మహాభాగ్యం కొరకై స్తుతిస్తున్నాను. మహిమ కలిగిన మీ సేవకై మీరు కోరుకున్న ఎన్నుకున్న పాత్రగా వాడుకోమని కోరుతున్నాను. సకల ఆటంకాలు దుష్టుని కార్యాలు యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా మీరిద్దరు ఖచ్చితంగా శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. మొదటిగా వివాహ వ్యవస్థ పట్ల బైబిల్ దృక్పథం ఏంటో మనం గమనించాలి. చాలా మంది విచారకరంగా క్రైస్తవ్యంలోనే బహు ఉన్నతమైన కృప పొందిన వారిలో అనేకులు వారు ఏమంటున్నారంటే వివాహము
పవిత్రత గుర్తు కాదు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వైవాహిక జీవితం వలన ఒక వ్యక్తికి ఉన్న పవిత్రత పోతుంది అనే భావనలోకి వచ్చిన వారు ఉన్నారు. క్రైస్తవ్యములో ఉన్న వ్యాఖ్య చెబుతున్నాను సుమా. అదొక అసమంజస అపరిపక్వ బోధ అని చెప్పడానికి నేనేమి వెనకాడటం లేదు. ఎందుచేతనంటే బిడ్డారా, ఆదికాండము 2:18 ఒంటరిగా ఉండడం మంచిది కాదనే వివాహం చేశానని ప్రభు చెప్పారు. మంచిది కాదంటే దేనికి మంచిది కాదు? ఏదైనా తోట ఎండిపోద్దా, నదులు ఆరిపోతాయి, ఏమవుతుంది? పరలోకానికి ఏమైనా కష్టం వస్తుందా? మంచిది కాదంటే ఏమిటి మంచిది కాదు? ఆర్థికానిక, సామాజికానిక, దేవునికి లోటు? సర్వ సమృద్ధిలో కదా దేవుడు ప్రవేశపెట్టాడు. తాను ఎంత పరిశుద్ధంగా అతన్ని సృష్టించాడో అదే పరిశుద్ధ స్థితిని కొనసాగించుకోవడానికి ఈ ఒంటరితనం అంత మంచిది కాదు. నేనిద్దరికి సాటిగా, మేటిగా, పోటీగా ఉండగలిగే ఒక సహాయానిగా ఇవ్వగలిగితే తన పరిశుద్ధ దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని కార్యం ఒక వ్యక్తిని అపవిత్రతలో పరుస్తుంది అనడం కన్నా బుద్ధిహీనం, లేఖన విరోధం ఇంకేమీ ఉండదు. కాపాడుతున్నట్టుకు దేవుని చేత అనుమతించబడ్డ దైవిక చట్టబద్ధ వ్యవస్థని మీకు జ్ఞాపకం చేస్తుంది. దీనికి భిన్నమైన ప్రతి ఆలోచన లేఖనానికి సరిపోదు అని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, సరపరంపరంగా అనుబంధంగా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. బాహ్య ప్రపంచంలోనిది సరికాదు, జత అవ్వదు అని తెలిసేది. అనగా ఉన్న సకల జీవరాశుల ఏది ఆదాము ప్రక్కన నిలుచుటకు తగినది కాదు. ఆదాములో నుండి వస్తేనే. మరి లో నుంచి రావాలంటే అతను నిశ్చయముగా చేర్చబడాలి, గాయపరచబడాలి, గాఢనిద్రలోనికి వెళ్ళాలి. అతను గాయపరచబడితే తప్ప, రక్తము చిందిస్తే తప్ప అతని ప్రక్కన నిలబడగలిగిన ఒక వ్యక్తి తయారయ్యే ఛాన్సులే. ఎందుకు ఇలా చెప్పాడు? సకల గ్రంథాల్లో మాట అలా ఉంచితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉపమాన అలంకార రూపకంగా విషయాలు చెప్పబడతాయి. యేసు ప్రభు శిలువ మరణానికి వచ్చినప్పుడు అతనిని గొర్రెపిల్లగా పోల్చారు. దేవుడు ఏమన్నా ఎండి గొర్రెపిల్ల కాదు కదా, సకల ఐశ్వర్యములు సర్వజ్ఞానము కలిగిన వాడే కదా. కానీ అక్కడ ఏం చెప్పారు? పొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనం ఉన్నట్లు ఎన్ని కొడుతున్నా మౌనం ఉన్నాడని ఒక అందమైన పోలిక. తీర్పు తెచ్చడానికి రాబోతున్న రెండోసారి అప్పుడు గొర్రెతో పోల్చలేదు సుమా, కొదమ సింహంతో పోల్చారు. విషయాలు మానవ పరిధిలో మానవుడు చూడగలిగిన వాటితో పోల్చి తప్ప విషయం అనగా అర్థం కాదు. అందుకని చెప్పారు అలాగా. సరిగ్గా ఇది కూడా అంతే. ఈ లోకంలో పుట్టిన మానవుడు ఈ లోకంలో శాశ్వతంగా ఉన్నాడు కదా, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, తిరిగి లోకానికి వెళ్ళాడు, అనంతలో ఇలాంటి పదాలు వాడతాడు. ఎక్కడికి పోయాడు అది ఎవరు చెప్పడు. వెళ్ళిపోయారు, ఎక్కడ లేరు, ఎక్కడికి పోయినోడు పోతున్నాడు? మట్టిలోకి వెళ్ళిపోతుంది కదా. ఈ ఆత్మకు చావు లేదుగా. ఆయనలో నుంచి రావాలంటే అది గాయం అవ్వాలిగా, ఇంకొకరిని బలి చేసేది కాదుగా. అందుకనే అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును మహంత గల మాడు చేత సృష్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడే, ఆ వాగ్దేవుడే శరీరమును దాల్చి భూమి మీదకి వచ్చి విశ్వ మానవులంత కోటి పాపాల మీద మహమ్మదీయులైనా బౌద్ధిజములు ఉన్నవారు అసలు దేవుడే లేడనేవారైనా ఎవరైనా లోపల ఆత్మ కలిగిన వారేగా. ఆ ఆత్మకైతే చావు లేదుగా. ఆత్మ ఎడిపోతుందో అడ్రస్ ఏమైనా తెలుస్తుంది కనుక అందుకనే బలులు చేస్తున్నారు కాబట్టి, రకరకాల అర్పణలు చేస్తున్నారు కాబట్టి, అంటే రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందనే విశ్వాసం అందరికీ ఉంది కదా. ఆయా బల్యత్పరణ మేధావ యజ్ఞాలు జరుగుతున్నాయి కదా. మరి భూమి దొరికే సకల రక్తాల కంటే దేవుడే దిగి వచ్చి ఇచ్చే రక్తం కాస్త విలువైందా, విశేషమైందా కాదా? కోడి రక్తం కంటే మేక రక్తం కంటే బెటరా కాదా? ఆ మాట ఎందుకు వచ్చింది? ఆ రక్తం వాల్యూ నీకు తెలియకపోతే చెప్తున్నాను. కనీసం ఎన్ని చోట్ల మన విషయాలు వినడం లేదు. యేసు ప్రభు అనే దైవం యొక్క మూర్తిమంతాన్ని ఇలా చెప్పొచ్చు. ఏమండి, బ్రహ్మస్వరూపం అంటే ఏమిటి అర్థం? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం కదా, ఎదురు బదులు కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. అతని విశ్వాసం వేరు, నా విశ్వాసం వేరు. ఇద్దరు గ్యారేజ్ నింపుకున్నాం. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ముద్ద కలిపి బయట పారేశాను. అదేమిటంటే పారేశానంటే దేవుడు ముద్ద అన్నాడు. దేవుడు ముద్ద అయితే ఇంకా కష్టం పోనీ ఆ మొత్తం మర్యాద లేవుడా? ఇక్కడ అర్థం
మనం తినే ముద్ద అమ్మా కొంచెం 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. మనం తినే అన్నం కింద పడేస్తున్నాం, అరిగించుకుంటున్నాం. గమనించండి, బలైపోయిన తర్వాత, ప్రాణం పెట్టిన తర్వాత మనకు నిత్య జీవపు ఆహారంగా గెత్సెమని తోటలో రుబ్బబడి, కల్వరి పెనం మీద కాల్చబడి, మన స్వరూపంలో దేవుని ఆత్మతో దేవుని జ్ఞానంతో మహిమలో జీవించేది. అదొక ప్రత్యక్ష స్థాయి అని తెలుసా? మనోడికి ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసి ఎముకలు తీసి ఆపరేషన్ చేసి పట్టుకొచ్చి కూర్చోబెట్టి అన్నిటికీ పేర్లు పెట్టావుగా, ఇదికే పేరు పెడతావు అంటే ఒక్క క్షణం ఆగల. ఐశ్వర్యాన్ని పెడదాం, సౌందర్యాన్ని పెడదాం, ముక్త మనోహరి, సౌందర్య లాభన ఎలా పెడదాం అనుకోలే. ఇది నా ఎముక, ఇది నా మాంసం. ఎంత తెలిసింది అబ్బాయి? ఆయన ఏం చేద్దాం? He was the man who lived in glory with all revelations. అమాయకంగా వ్యవహారం కాదు. Led by the Spirit of God, the immense knowledge of God. అమ్మ కూర్చొని నడుస్తున్నాడు పనికి మళ్ళీ అట్లేం లేదు. ఆలోచన మా ఊళ్ళోనికి రండి, సత్యంలోనికి రండి, ఈ మార్గంలోకి రండి, ఈ జీవంలోనికి రండి. యేసులో నూతన శక్తిని పొంది హాయిగా ఉండండి. అప్పుడు దేవుడు చేస్తాడు ఉంటారు. మనం చేసేదే ఉంది. మనం కొండెక్కాలా, మనం తిప్పలు పడాలా, మనం బలిపోవాలా, అదే ఏం చేశాడు. ఇక ఇప్పుడు మిగిలిందే ఉంది మనకి, నమ్మడమే, ఓకే అనడమే. క్రైస్తవం ఏం తెలుసా? మనిషి ప్రయత్నాలు అన్నీ వ్యర్థమని అన్నీ ఆయన మన తరఫున చేసేది. అదే క్రైస్తవం స్పెషాలిటీ. స్తోత్రం చెప్పరా? ఎప్పుడు చెప్తారు? రేపు పొద్దున ఆలోచిస్తే చెప్తారు. మన తరఫున అన్ని తానే చేశాడని చెప్తే ఆలోచిస్తారు ఏమిటండి? ఏమి చేశాడని వస్తున్నారా? ఏ అమ్మాయికం ఆయన చెప్తాను పోని. మన పాపాల శిక్ష ఆయన భరించాడు, జరిమానా ఆయన కట్టాడు, నరకంలోకి ఆయన వెళ్ళాడు, ఆలోచన పట్టుకున్నాడు, శత్రువులకు సాగుతాడు. అన్ని కనుమరుగైన సామ్రాజ్యాలు చరిత్ర పట్టుల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి. యేసయ్య ప్రేమ సామ్రాజ్యం మాత్రమే నిరంతరం సాగుతుంది. The only reason, the very foundation of his kingdom is love and his precious blood, not somebody's. He was not a killer. He never led the people into destruction. But he has taken all the sins and the remissions. Amen. ఒక మాట చెప్తాను బిడ్డలారా, వివాహం అన్ని విషయంలో అవునా అదే ఉన్నారు. కళ్యాణమే వైభోగం, కళ్యాణం కమనీయం అని ఇట్లాంటి మంచి మంచి పదాలు పెట్టి ఏమిటి వైభోగం, ఏమిటి కమనీయం చెప్పనా? ఇంతకు ముందు వీళ్ళు ఎవరో నాకు తెలిసి ఏమే కొన్ని వివాహం చేసి దేవుని సేవ చేయాలని తపన పడుతున్న బిడ్డ, అలాంటి ఒక బిడ్డను మీకు పరిచయం చేయడం ఈరోజు నాకు చాలా సంతోషకరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ సబ్జెక్ట్ ఏమిటంటే బిడ్డలారా, మీరు పట్టుకోవలసిన పాయింట్ ఏంటంటే, వాళ్ళిద్దరే కలుసుకుంటే మనకెందుకు సరదా అంటారేమో. విషయం అంటే కలుపున్నదే ధర్మం, విడదీయున్నది కాదు. ఇద్దరు వ్యక్తుల్ని కానీ సమాజాన్ని కానీ వ్యవస్థను కానీ కలిపితే అది సార్ ధర్మం. శుభ్రంగా ఎవడగొట్టేసి మొక్కలు చేసేసి ఇంతమంది తెల్లేసి ఏం చేస్తుంటారు ఆడబడి ఇద్దరు కలిస్తే కప్పలు కళ్యాణం. ఎందుకే లోక కళ్యాణం ఎప్పుడున్నాయినా విశ్వ కళ్యాణం దేవుడి, ఇంటి మానవ కళ్యాణం, కప్పల కళ్యాణం, చెట్ల కళ్యాణం, మరి ఏది లోక కళ్యాణం? సింపుల్ ఆన్సర్ చెప్పనా? పాపము ద్వారా దేవునికి దూరం అయిపోయిన మనిషిని మళ్ళీ తీసుకెళ్ళి దేవునితో కలిపితే అది అందరూ ఈ సౌండ్లు మనల్ని లీకరములు అనుభవించుకున్న వాళ్ళు అంతా తీసుకెళ్ళి దేవుళ్ళో కలిపి దేవుడు లేరుగా ఆ పని చేసుకుని వేసుకోబక్కడే దేవుడికి స్తోత్రం. రేపు సమీప భవిష్యత్తులో యుగాంతమ కన్నా ముందే తను విశ్వసించిన ప్రజలందరినీ మహిమలో మేఘమే తీసుకెళ్ళి దేవునితో ఆయన కలపబోతున్నాడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అన్నమాట అనిపించాలి. అందుకనే దైవిక వ్యవహారం ఉంటాయి కానీ లోక సంబంధం సరదాలు గొడవలు ఇందులో ఉండవు. ఇందులో ఒక సరదా ఒకటే, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం ఉన్నందుకు ఆయన కోసం బతకాలి. ఆయన ప్రాణం తగ్గించాలి. ఇంకా చిల్లర ఇలాగా పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయిన మనిషిని తీసుకెళ్ళి దేవునితో కలిపితే దాన్ని ఏమంటారండి? లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అంటారు. అలా కాదు పుట్టిన మీ దేవుడు అంత మంచివాడే కదా. దేవుని ఉద్దేశం మాకు చెప్పలేండి తెలుసా? ఆది నుండి మానవులని ఓడిస్తూ బాధపడుతున్న సైతాన్ని కానీ వీరిద్దరు ఏకమై యేసు నామములో దేవుని సంఘం వివాహాన్ని ఎందుకు ఘనంగా ఎంచాలంటే
ఒక వివాహ వ్యవస్థ ద్వారా ఇద్దరు యేసు క్రీస్తు నామములో ఏకమై మోకరించడం ద్వారా ఆది నుండి మానవ జీవితానికి శత్రువుగా ప్రమాదకరంగా మారిన అపవాదిని వారి సేనల్ని ఓడించి ఒక వ్యవస్థ తయారవుతుంది కేవలం వివాహ వ్యవస్థ ద్వారా. చెప్పండి మంచిగా స్తోత్రం. వెళ్ళికి వచ్చి పిస్తారు వెండి దారాలంగా ఉండండి ఇప్పుడు కానీ చివరిలో కానీ. హల్లెలూయా. బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఏకమై సాతాను ఎట్లా చేస్తారా? నీ ప్రార్థన నువ్వు చేసుకొని సేవకి వెళ్ళిపో, నీ ప్రార్థన నువ్వు చేసుకొని డ్యూటీకి వెళ్ళి కావద్దుగా. ఎవరు ప్రార్థనలు చేసుకోవడం నీకు వెళ్ళి అక్కడ మరి వీళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుల చేతులు నీ బాణములు వంటి వారు అంటే వార్తను అమ్మల బదులు నింపుకున్న వాడు ధన్యుడు. ఏమిటా కొట్టుకున్నాను అందగారు ఎంతమంది వచ్చినా వాళ్ళుదే సాటి అన్నమ్మ నమ్మేవా దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డ నీ సంగతి ఏంటి? ఇతనికి సాటి అయినా సూపర్వైజర్ అంతేనా? అక్కడి లేవు. సాటి అయిన సహకారం. నీ పోస్టే నేను సృష్టించిన కారణమే సహకరించడానికి. ఇతని మీద సూపర్వైజ్ చేయకూడదు. మహాపాపం. సహకారం ఉండాలి. నేను సృష్టించిన పర్పస్ కాదు బిడ్డ. చాలా మంది ఆకాశంలో సగం, అన్నింటిలో మేము సగం, మేము సూపరు అట్టలకు వెళ్ళిపోయి ఖైదీ వేసిందిగా. అంతా పోయాక ఇలా రాగలు అబ్బాయి సాటి ఆవిడే, ఇంకెవరు నీకు పోటీ కదా ఆవిడే, అది గుర్తుపెట్టుకో. లేదా అమాయకంగా వేసుకోవు పక్కనే ఇక్కడైతే వాళ్ళు కూర్చోండి, అక్కడైతే నువ్వు కొట్టేస్తావని గుండెల్లో పెట్టుకున్నామో పక్కన పెట్టుకుని వేసుకుంటాం. ఆ చోటు కరెక్ట్గా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అధ్యాత్మ బిడ్డలారా మీరు గమనించారమ్మా, నీ స్థానం అర్థమైంది కదా. తనకు సహకరించుటయే కీలకం. ఎఫెసీ 5:25 అని చెప్పాడు, పురుషులారా క్రీస్తు వలె. యేసు ఎట్లా ప్రేమించాడు? షరతులు లేకుండా, అన్కండిషనల్ లవ్ అనండి. అది చూపించాలి. నువ్వు బిడ్డ ప్రభువులకు వలె ఉండాలి. అన్కండిషనల్ ఒబీడియన్స్. ఎలాగైతే కుదరదు. ఈ పైన ఏకమయ్యేది ప్రార్థించినప్పుడే. ఇంకేం చేసినా ఏకమవ్వాలి. ప్రార్థించినప్పుడే యేసునామములో ఒకటవుతారు. ఆమె గొప్ప కార్యాలు మీ ప్రభు కోసం చేయాలి. మీరిద్దరు కూడా దైవికంగా కట్టబడాలని, యేసునామములో ఏకమవ్వాలని, ప్రార్థనలో శత్రువును ఓడించాలని, లోకమునకు క్రీస్తు ప్రేమను ప్రత్యేకతను చాటు వివాహ వ్యవస్థగా ఉండాలని, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిందించి లోపరుచుకునే పూర్ణాశీర్వాదాన్ని పొందాలని, అందుకొరకు ప్రేమించు వారిగా, లోబడి వారిగా, ఒకరినొకరు క్షమించుకున్న వారిగా బ్రతకాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు ముందు కట్టి కాపాడి వర్ధలు చేయుగా. వివాహం ఎందుకు అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఆత్మ ప్రేరణ చేత వివరించినటువంటి దైవజనులు మరి అపోస్తలులు జపన్య శాస్త్రి గారికి మనందరి పక్షముగా, ప్రత్యేకంగా మరి పెండ్లి కుమార్తె పక్షంగా, కుటుంబ పక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట విందాం. పెళ్లి కూతురని
నీకు మహిమకరముగా వాడుకొనుమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్. రెవరెండ్ డాక్టర్ శేఖర్ బాబు గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. వారు వచ్చి కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మొదటిగా ఆ దయగల దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమించి ఆహ్వానించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి దైవజనులు, శిష్యుడు అనే మాట అది కరెక్ట్ కాదు అకార్డింగ్ టు బైబిల్. కాబట్టి దైవజనులు నిరీక్షణ్ పాల్ గారికి, అలాగే పాస్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కని వర్తమానాన్ని మనకు అందించినటువంటి అపోస్తలులు జఫన్యా శాస్త్రి గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రాముఖ్యంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, అలాగే కూడి వచ్చినటువంటి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అతి ప్రాముఖ్యంగా జతపరచబడనటువంటి ఆ వధువరులు ఇరువురికి కూడా దేవుని సేవకునిగా నా ఆశీస్సులు వారికి అందిస్తున్నాను. నిజంగా ఈ కూడిక విధానం చూస్తే నాకు ఎలా ఉంది అంటే, ఇది మ్యారేజ్ కాకుండా పాస్టర్స్ సెమినార్లా ఉంది. అధిక సంఖ్యాలో సేవకులే ఉన్నారు ఇక్కడ. చాలా ఆశ్చర్యమైనటువంటి విషయం. అంటే నిరీక్షణ్ పాల్ గారిని మనం పెట్టుకుని ఒక సెమినార్ కండక్ట్ చేస్తే కనుక వందలాది సేవకులు తప్పనిసరిగా అక్కడ అటెండ్ అవుతారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని అనుకుంటున్నాను. డేవిడ్ కుమార్ గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి కార్యక్రమాన్ని నడిపించడం నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. వారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా వారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా ఇలా ఇలా ఆ సభ గలిబిలిగా ఉండేను. కొందరు ఎలాగునా కొందరు అలాగునా కేకలు వేయిచుండిరి. వారు ఎందు నిమిత్తం కూడుకొనిరో వారికి తెలియలేదు అని అంటాడు అపోస్తలుల కార్యంలో. గమనించండి, ఆ సభ చెప్తున్నది మీకే. ఆ సభ గలిబిలిగా ఉండేను. కొందరు ఎలాగునా కొందరు అలాగునా కేకలు వేయిచుండిరి. వారు ఎందు నిమిత్తం కూడుకొనిరో వారికి తెలియలేదు అని రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఎందు నిమిత్తం కూడుకున్నా మనకు తెలుసు. నేను చాలా పంక్చువాలిటీ పర్సన్. నేను పంక్చువాలిటీ అంటే శేఖర్ బాబు అంటే పంక్చువాలిటీ. నేను రావడం అలాగే వస్తాను, కండక్ట్ చేసేది అలాగే కండక్ట్ చేస్తాను. నా వర్తమానం కూడా అలాగే చెప్పిన టైంకే ముగించేస్తాను. ఇంకా అందులో ఏమాత్రం సందేహం అనేది ఏమాత్రం కూడా లేదు. కాబట్టి మీ సహకారం నాకు చాలా అవసరం. ప్రతిదానికి స్పందన అనేది ఉంటుంది కదా, గమనించండి. కొంచెం సపోర్ట్ ఉంటుంది. కొంతమంది టీ తాగేవాళ్ళు చూడండి అని తాగుతారు, అంటే అలా తాగితే తాగినట్టు ఉంటుంది. కొంతమంది తినేవాళ్ళు చూడండి సౌండ్ చేస్తే తింటారు, అలా తింటారు, అలా తిన్నట్టు ఉంటుంది. బట్టబుద్ధి వాళ్ళు చూడండి ఊతాం, అలాగైతేనే తేలిగ్గా ఊతగలుగుతారు. బరువెత్తులను అదుగో పట్టు, ఇంకా పట్టు, పట్రా పట్టు, బాగా పట్టు, ఊపు కావాలి. పాశ్చాత్య దేశాలు అంటే ఫారిన్ కంట్రీస్లో నిజంగా ఆ వేదిక మీద ఉన్న దైవజనుడు లేక దైవజనురాలు వాక్యం చెప్తుంటే ఆ వ్యూవర్స్ అంటే సభికులు లేక ఆడియన్స్ శ్రోతలు ఎస్ ఆమేన్ హల్లెలూయా చాలా చక్కని స్పందన ఇస్తారు వాళ్ళు. ఇప్పటికే మీరు ఎలా ఉన్నారో తెలుసా? అందరూ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నారు. అంటే మెమరీ ఫుల్ అయిపోయింది. ఇక మళ్ళీ ఫార్మేట్ చేసి రిఫ్రెష్ చేసి చెప్పాలి అబ్బాయిగా ఏమాత్రం కూడా అవకాశం లేదు. అయినా నేను ప్రసంగం చేయడానికి రాలా. చక్కని వర్తమానాన్ని నేను చూడండి. ఏవేవో అనవసరమైన విషయాలు కాకుండా నిజంగా సువార్త అనేది ఎంత ప్రాముఖ్యమైందో, అది వివాహ వ్యవస్థతో ఎలాంటి అనుబంధం ఉందో చాలా చక్కని విషయాలు విన్నాం. గంగి గోవు పాలు గరిటిడైనను చాలు, కర్మగొట్టు పాలు కరవడైనని చాలు, సరిపోతుంది. మళ్ళీ ప్రసంగం చేయాల్సిన నెసెసిటీ ఏమీ కూడా ఇక్కడ లేదు. నేను చాలా ఎంజాయ్ చేస్తూ విన్నాను. అఫ్ కోర్స్ నేను కూడా చాలా స్థలాల్లో వాకింగ్ చెప్తూ ఉంటాను. చాలాసార్లు నేను ఆయన గురించి విన్నాను, నా గురించి కూడా విని ఉంటానని అనుకుంటున్నాను. అది చెప్తున్నప్పుడు చాలా చక్కగా సువార్తను మేళవిస్తూ చెప్పినటువంటి విషయాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి. ఎందుకంటే అదే ప్రాముఖ్యం. గాస్పల్ లేకుండా నువ్వు ఏం చేసినా ఉపయోగకరమైన ఏమాత్రం కూడా కాదండి. చాలా చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. ఇంకేమాత్రం కూడా జాప్యం కాకుండా ముగించడానికి నేను ట్రై చేస్తాను. ఈరోజు బ్రతుకు చక్కాబండి కార్యక్రమం, సంసారం చదరంగం, రచ్చబండ లాంటివి మనకు కూడా వచ్చేసాయి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలని పాయింట్అవుట్ చేసి మాట్లాడాం మనం. ఈరోజు ఆ సంస్కృతి మనం ఎదుర్కొంటున్నామండి. ఈరోజు ఎంతో జాయస్గా హ్యాపీయెస్ట్గా స్టార్ట్ అవుతున్నటువంటి ఫ్యామిలీ ఇది. గమనించండి, జాన్ పాల్ జీవితంలో నా ప్రమేయం ఏంటో నాకు తెలియదు, కానీ అతని జీవితంలో జరిగే ముఖ్యమైన విషయాలన్నీ నా ద్వారానే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచి బుక్ రాశాను, చాలా మంది చెప్పడానికి ఇష్టపడరు. హల్లెలూయా అంటే అప్పుడు బుక్ రాశాను నేను. నట్లే లూజ్ అయిపోతే చదివితే కనుక వాట్ ఈజ్ వాట్ ఖచ్చితంగా చెప్పాల్సిందే చదివితే అందులో డౌట్ లేదు. నిజంగా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఎంతో జాయస్గా
హ్యాపీయెస్ట్గా స్టార్ట్ అవుతున్నారు వీళ్ళు. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఆనందం, ఈ రోజున్న సంతోషం, ఈ రోజున్న విలువలు ఎప్పుడూ ఉండాలి అంటే కనుక 100% దైవజనులు చెప్పిన వర్తమానం వాళ్ళు ఫాలో అవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా అవసరం. ఇప్పుడు ప్రతిదానికి ఓనర్ బ్రోచరు, ఓనర్ మాన్యువల్, బ్రోచర్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక కీబోర్డ్ ఉందంటే దానికి బ్రోచర్ ఉంటుంది, ఒక ఫోన్ ఉందంటే దానికి బ్రోచర్ ఉంటుంది. ఓనర్ మాన్యువల్ కార్ అయినా బైక్ అయినా ఓనర్ మాన్యువల్ ఉంటుంది. అంటే దాన్ని వాడే విధానం తెలియాలి. లేకపోతే ఈ రోజున్న హ్యాపీనెస్, ఈరోజు పాపం ఒకరు నడిపించుకుంటూ తీసుకొచ్చారు, ఇంకొకరు నడిపించుకుంటూ తీసుకెళ్తారు. ఇంకా నయ్యం మనకు చాలా స్థలాల్లో అటుపక్క ఒక ఆవిడ ఇటుపక్క ఒక ఆయన ఎసరడం సరి చేయడం ఆ గొడవ ఎక్కువైపోతుంది. గమనించండి. జాన్ పాల్ నేను మనకు థియేటర్లో, అనితాను నేను వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నారా? గమనించండి. నేను సక్సెస్ఫుల్ కపుల్గా ఉండాలి అని అంటే కనుక ఈ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం దయచేసి పాటించాలని ప్రభు బట్టి నేను తెలియపరుస్తున్నాను. అందరూ ఇక్కడ వివాహం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వివాహాన్ని చేసుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ సరదా తీరిపోతుంది చేసుకున్న తర్వాత. చేసుకున్నాడు కాబట్టి సరదా తీరిపోయింది నాకు కూడా, ఇక్కడ ఉన్న నాకు కూడా. అంటే చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు సరదా తీరిపోద్ది. ఇక ఒక 6 నెలల సంవత్సరం బాగానే ఉంటుందిలేండి. చేసుకోబోయేవాడికి సరదా తీరడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. గమనించి అయినా కూడా ఇంకా సరదా పెళ్ళంటే సరదా తీరిపోయినా కానీ గమనించండి. ఈరోజు చూడండి, జాన్ పాల్ మనందరం మన పనిలో ఉన్నా వాళ్ళు ఒకరినొకరు చూసుకోవాలనే క్యూరియాసిటీ. రేపు నువ్వు చూసుకోరా, ఇంతకుముందు చూసుకోలేదా? క్యూరియాసిటీ ఏంటంటే చూడాలి. తర్వాత అసలు చూడబోద్దా కొంతకాలం అయిన తర్వాత తెలుసా మీకు భయం అయితే బాగా వచ్చేది, కంగారు వచ్చేది. కారణం ఏంటనుకుంటున్నారు? అలా రాకుండా ఉంచుకోవచ్చు. ఫస్ట్ దైవజనులు చెప్పినట్టుగా వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 2, ఈ ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. విజయవంతమైన వైవాహిక వ్యవస్థలో ఉన్నటువంటి దంపతులు ఉన్నారు, అలాగే పరాజయంతో ఉన్నటువంటి దంపతులు కూడా ఉన్నారు. అమ్మ వినాలి. ఇది చాలా కష్టమైన బాబు. ఇందాక నేను చెప్తున్నప్పుడు అదే అనుకున్నాను. ఎందుకంటే సందడి. ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ ఒకటి, ఈ పెళ్ళిళ్ళు ఒకటి, క్రిస్టమస్లు ఒకటి, హౌస్ డెడికేషన్స్ ఒకటి. ఇక్కడ ఎవరు కూడా వినరు. కానీ ఇందాక దేవజనులు చెప్పినప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ కూడా చాలా బాగా విన్నారు. దేవుని ఆత్మ చాలా బలంగా పనిచేయడాన్ని నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. విప్లవకారులు లాల్ సలాం చేస్తారు, నేను మీకు స్వాత్ సలాం చేస్తున్నాను. మీ యొక్క విధేయతతో కూడిన మనస్తత్వానికి, మీ ఒబీడియన్స్కి, అబ్బాబా మీ ఏకాగ్రతకి. కొద్ది నిమిషాలు మరి ఇది నిలబెట్టుకోవాలి కదా, కొంచెం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక అతను టీవీ చూస్తూ ఉంటే భార్య అందట, ఒక అతను టీవీ చూసి పడుకుని అంటే తెల్లారి భార్య అడిగిందండి, ఏమయ్యా రాత్రి టీవీ చూస్తున్నా నవ్వేస్తున్నావు, తాగావా అని. అంటే టీవీ చూస్తూ నవ్వితే తాగినట్టేనా అని. మరి కట్టేసి టీవీ చూస్తే తాగినట్టు కాదా అన్నట్టు. అలాగా ఆల్రెడీ మన అందరి పరిస్థితి అదే. గమనించి నేను సాహసం చేస్తున్నాను. నేను కుదురుగా పెళ్లి చేయడం కానీ మళ్ళీ కౌరులు ఎందుకంటారు నాకు ఎప్పటి దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, అందుకనే మేము ఆల్రెడీ అయిపోయాం కదా, మేము అనుభవించాం కదా, అది మీకు మీ జీవితంలో రాకూడదు కనుక. నిజంగా నెంబర్ 1 పర్సన్ అండి జాన్ పాల్, నాకు తెలుసు. తను అందుకే నేను ఎంకరేజ్ చేసి తనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ విధంగా దాన్ని ట్రైనింగ్లో ఎలా ఫాలో అవ్వాలో చెప్పి అన్నీ చేసి దాన్ని నిలబెట్టుకున్నాడు. నాకు ఘనత తెచ్చాడు, తనకి ఘనత తెచ్చుకున్నాడు. భార్యను చాలా బాగా చూసుకునే వ్యక్తి, మంచి భర్త దొరికాడు. అసలు యాక్చువల్గా సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అని ఉంటుంది. సుబుద్ధి గల భర్త నీకు దొరకడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. అయితే మీకు నేను చెప్పొచ్చే విషయం ముందు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇది చూడండి, ఇద్దరు వేరు స్థలాల్లో పుట్టారు, వేరు స్థలాల్లో పెరిగారు, వేరు అభిప్రాయాలు, వేరు ఉద్దేశాలు, వేరు ఆలోచనలు, వేరు రుచులు. ఇద్దరు ఒకసారి మమేకం కాలేరండి, ఎట్టి పరిస్థితుల్లో కాలేరు. నాకు మ్యారేజ్ అయినటువంటి కొత్తలో నాకు టీ బాగా అలవాటు, 24 hours తాగుతానే ఉండేవాడు. నా వైఫ్ టీ అస్సలు ఇష్టం ఉండదు. గమనించండి, నేను అబ్జర్వ్ చేసుకున్నాను. నెమ్మదిగా ఆవిడకి ఇష్టం లేదు, నేను మానేశాను. ఇప్పుడు ఆవిడ టీ తాగుతుంది, నేను టీ తాగట్లేదు. నాది ఆవిడకి ప్రొడ్యూస్ అయింది, ఆవిడకి నాకు ప్రొడ్యూస్. ఇద్దరం కలిపి కూడా చాలాసార్లు తాగే పరిస్థితులు ఉన్నాయి. అంటే అవగాహన ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఈగో అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో, అహం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫ్యామిలీ ఫెయిల్ అవుతుంది 100%. గుర్తుంచుకోండి, అది రానివ్వకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళిద్దరూ ఈక్వల్ పార్ట్నర్స్. దేవుడు చెప్పారు ఈక్వల్ అంటే సమానమైనటువంటి భాగస్వాములు వీళ్ళు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇద్దరిదే వేరు డిపార్ట్మెంట్స్.
ఆవిడ హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఈయన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, అంతే అంతే తప్ప నాకంటే ఆవిడ కంటే నేను ఎక్కువ, ఆయన కంటే నేను ఎక్కువ అనే భావన ఎప్పుడు రాకూడదు. అలా ఎప్పుడైతే వచ్చిందో, ఇందాక నాన్నగారు చక్కని పాట పాడారు అందులో చూడండి, నా వాళ్ళు నీ వాళ్ళు, నా డబ్బు నీ డబ్బు, ఏమండి ఇలాంటిది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఏంటనుకున్నారు? భిన్నత్వం ఏకత్వం, ఏకత్వం భిన్నత్వం 1:2 గమనించండి. అందుకే వారిద్దరు ఏక శరీరమై ఇందురని చెప్పి దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఒకటి అవగాహన కావాలి. అంటే ఓహో నా భార్యకి ఇది ఇష్టం లేదు, లేకపోతే నా భర్తకి ఇది ఇష్టం లేదు, ఇలాంటి విషయాలు నా భర్త కోపపడుతున్నాడు, ఇలాంటి విషయాలు నా భార్య బాధపడుతుంది. గమనించండి, ఇలాంటివి ఎప్పుడైతే అవగాహన ఒకరికొకరు కలిగి ఉంటారో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. తెలుసా మీకు? థర్డ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎంటర్ అయ్యాడో, ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో తప్పనిసరిగా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆదాము హవ్వ జీవితంలో చూసారా ఎవరు ఎంటర్ అయ్యారు? థర్డ్ పర్సన్. నేను బైబిల్ కాలేజీ చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్ అన్నాడు, అరే శేఖర్, హవ్వమ్మని దేవుడు చైనా అమ్మని చేయవలసిందిరా, మనకి ఏ గొడవ లేకపోవడం అన్నాడు. చైనా వాడు పాములని కప్పల్ని తింటారు కాబట్టి పండు తింటాం, మరి పాములని తినేసి మనకి ఏ గొడవ లేకపోవడం అన్నాడు. నువ్వు బలెంటోడు ఇప్పుడు ఏర్పాటు తర్వాత ఏర్పాటు జాగ్రత్త ఉండరని చెప్పాడు. గమనించు, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఈ రోజు ఇంత సంతోషంగా కలుగుతారని ఇరు కుటుంబాలు, తర్వాత అదే కుటుంబీకులు ఒకరి మీద ఒకరికి దురాభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటారు. చూసావా నీకు విలువ లేదు, చూసావా అందరూ నేను అవమానపరిచాడు, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. లేకపోతే అమ్మాయికి చెప్పేది అమ్మాయికి, అబ్బాయికి చెప్పేది అబ్బాయి, ఎవరో మాటలు వినకూడదు. అవగాహన కలిగి కనుక కాపురం చేసుకుంటే, అసలు యాక్చువల్గా ఏంటంటే కాపురం అంటే బ్యాలెన్సింగ్ వెళ్ళిపోవాలి. తెలుసా మీకు? ఒకటి ఇందులో అండర్స్టాండింగ్స్ ఉండాలి, 2 సీక్రెట్స్ ఉండకూడదు, రహస్యాలని ఉండకూడదు. ఎప్పుడైతే భార్య తన భర్తకు తెలియకుండా, లేకపోతే భర్త తన భార్యకు తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేస్తాడో అప్పుడు తప్పనిసరిగా అభిప్రాయం మారిపోతుంది. ఓహో నా భర్త నాకు తెలియకుండా ఇలా చేసి, లేకపోతే నా భార్య నాకు తెలియకుండా ఇలా చేసిన విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇక ఆ ప్రేమాభిమానాలన్నీ కూడా పాడైపోతాయి. ఆ తర్వాత చిలికి అది గాలివాన అవుతుంది. కాబట్టి ఫస్ట్ అవగాహన ఉండాలి, 2 సీక్రెట్స్ ఉండకూడదు, 3 సెల్ఫిష్నెస్ అంటే స్వార్థం అనేది అస్సలు రాకూడదు. నీది నాదనే మాట రాకూడదు, మనదనే మాట ఉండాలి. గమనించండి, ఈ నీది నాదని ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా తేడా పడదు, అందులో డౌట్ అనేది ఏమాత్రం కూడా లేదండి. కాబట్టి నీది నాది అనేది రాకూడదు. 4 డౌట్. యాకోబు పత్రికలో చెప్పాడు, అనుమానించువాడు గాలి చేత రేపబడి సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. డౌట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మన భారతదేశానికి సువార్త అందించడం పెద్ద అనుమానం కాదు, అందుకే మనందరికీ అనుమానం ఎక్కువ. తెలుసా మీకు? నేను చాలాసార్లు అనుకున్నాను, మన భారతదేశానికి సువార్త అందించి ఎవరు అన్నాడు? తోమా, నీకు గాయాల్లో వేలు పెడితేనే కానీ నీ పక్కలో చేయబెడితే కానీ నమ్మనన్నాడు. ఆ అనుమానం కూడా మన సువార్త అందిన వాళ్ళ మనందరికీ అనుమానం మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. నమ్మడం కన్నా అనుమానాలు మనం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి డౌట్ అనేది ఏమాత్రం కూడా రానివ్వకూడదు. డౌట్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఫ్యామిలీ తప్పనిసరిగా ఫెయిల్ అవుతుంది అనమాట. కాబట్టి సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి అంటే, లేక సక్సెస్ఫుల్ కపుల్గా ఉండాలి అని అనుకుంటే మనం ఎప్పుడూ కూడా వీటిని మెయింటైన్ చేయాలి. ఒకటి అవగాహన కలిగి ఉండాలి, 2 మీ మధ్య రహస్యాలు అనేవి ఉండకూడదు, 3 సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపూరితమైనటువంటి తత్వం ఉండకూడదు. గమనించండి. అలాగే మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు చేసుకోకూడదు. ఇలా అంతేకాకుండా ఒకరికంటే ఒకరిని గొప్పగా ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మన టాలెంట్ మీద ఆధారపడి చేసుకునేది. ఇవన్నీ సక్సీడ్ అవ్వాలంటే అందులో ఏది ఉండాలి? దేవుని కృప ఉండాలి. గమనించ వాళ్ళ జీవితాల్లో ఆధిపత్యం వహిస్తే నెక్స్ట్ జనరేషన్ ఒక చక్కని మాట ఆదికాండంలో చెప్తాడు. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, తన తర్వాత తన ఇంటి వారు తన పిల్లలు నీతి న్యాయములు జరిగించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ద గుడ్ పేరెంట్. గమనించండి, బెస్ట్ పేరెంట్. తన తర్వాత అంటే తన ఇంటి వారు తన పిల్లలను నీతి న్యాయములు జరిగించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. చూసారా? అంటే దేవుడు కోరుకునే ఒక గృహ నిర్వాహకుడు ఆ విధంగా ఉండాలి, ఒక కుటుంబ యజమాని ఆ విధంగా ఉండాలి. ఎల్కానాను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి. పనికి మాలిన పనులు ఏం చేయలేదైనా తెలుసా? తన ఫ్యామిలీని షిలోహు మందిరానికి పరిచయం చేశాడు. అందుకే ఆవిడ అవసరం వచ్చినప్పుడు పనికి మాలిన విషయం మీద డాక్టర్ రమాదేవి దగ్గరికి వెళ్ళలేదు, సంతాన సాఫల్యం కేంద్రానికి. తెలుసా మీకు? మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసింది, తద్వారా తన సమస్యను పరిష్కరించుకోగలిగింది. అది ఎలా తెలుసు ఆవిడికి?
తన భర్త లీడ్ చేసిన విధానం, ప్రతి కుటుంబ యజమాని ఆ విధంగా ఉండాలి. ప్రతి కుటుంబ యజమానురాలు కూడా అలా ఉండాలి. తన కుటుంబాన్ని దేవుని వైపుకు నడిపించగలగాలి. అలా ఎప్పుడైతే మనం నడిపించగలుగుతామో వాళ్ళకి తెలుసు హౌ టు వాక్ అనేది వాళ్ళకి తెలుసు, ఎలా నడవాలో. హౌ టు డూ అనేది వాళ్ళకి తెలుసు, ఎలా చేయాలో. హౌ టు థింక్, ఎలా ఆలోచించాలో వాళ్ళకి తెలుసు. గమనించండి. ఈవెన్ యాకోబు విషయానికి వచ్చేటప్పుడు మీరు ఆలోచిస్తే నిజంగా నేను చాలా బాధపడతాను. రాహేలు వచ్చేటది తన భర్తతో, నా అక్కగా పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరని అడిగింది. అప్పుడు నేను దేవునికి ప్రతిగా ఉన్నానా అని చెప్పాడు. అంటే డైరెక్ట్గా కూడా చెప్పలేని దుస్థితి అవుతుంది. ఇండైరెక్ట్గా చెప్పాడు. అంటే అది దేవుని అడగాలి, నన్ను కాదనే మాట ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన. నేను దేవునికి ప్రతిగా ఉన్నాను. అదే మాట ఎల్కానాను హన్న అడిగిందా? అడగలా. ఆవిడ మందిరంలోకి వెళ్ళి దేవుని అర్థించింది, తద్వారా సొంతుగల తల్లిగా మార్చబడింది. గమనించి చరిత్ర పటంలో ఒక విశేషమైన స్థానాన్ని ఆయన అలంకరించగలిగింది అంటే గమనించండి, తన భర్త ఎల్కానా తన ఫ్యామిలీకి దేవుణ్ణి పరిచయం చేశాడు. దయచేసి ఇక్కడ ఉన్న వారందరికీ నేను చెప్పి వచ్చే విషయం ఏంటంటే మీ ఫ్యామిలీస్ని దేవునికి పరిచయం చేయండి. ఇక్కడ విభిన్నమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు తెలుసు అన్ని రకాల ప్రజలు మనకి చేయడం. దయచేసి అందుకే వాళ్ళు విన్నటువంటి వాళ్ళు ఎవరనుకుంటున్నారు అంత దేవుని గురించి అవగాహన అనమాట. వాళ్ళు వినరు. గమనించండి. ఒక అమ్మాయితో మాట్లాడిన అబ్బాయి అన్నాడంట, మనం ఇలా మాట్లాడుకుంటూ చిప్స్ తింటే నీకు ఏమనిపిస్తుంది అని, నాకన్నా నువ్వు ఎక్కువ తినకు అనిపిస్తున్నాడు. అలాగా వినండి అమ్మ, వినండి. ఈరోజు ఈ ఫ్యామిలీని పరిశుద్ధమైనటువంటి వివాహం ద్వారా ఎందుకు జతపరుస్తున్నాము అంటే సక్సెస్ అనేది యేసుక్రీస్తు ప్రభులో ఉంది. యేసుక్రీస్తు ప్రభులో అంటుకట్టబడినటువంటి ఏ కుటుంబం అయినా కూడా నీలోకి నీ భార్య ఫలిత ద్రాక్ష వలె వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజనం వాళ్ళ చుట్టూ ఉలివ మొక్కల వలె ఉంటారు. అతను చేయనదంతే సఫలం అవుతుంది. కాబట్టి వాళ్ళకి సువార్త గురించి వీళ్ళ చెప్పక్కర్లేదు. మీరందరికీ ఇక్కడ చాలా మందికి సువార్త అవసరం. అందుకే దేవుడు మాట్లాడేశాడు. వీళ్ళిద్దరికి సువార్త ఆల్రెడీ తెలుసు కనుక అట్ ద సేమ్ టైం మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒకటి మీకు అవగాహన ఉండాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఎందుకు కోపడ్డాడో ఆయన, లేదా ఎందుకు నా భార్య బాధపడిందో అవగాహన. ఓకే తనకి ఇది ఇష్టం లేదు, లేదా ఆయనకి ఇది ఇష్టం లేదు. గమనించండి. ఒకటి అవగాహన, 2 మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉండకూడదు, అపార్థాలు ఉండకూడదు, 3 సీక్రెట్స్ ఉండకూడదు, 4 డౌట్స్ ఉండకూడదు. గమనించండి. ఇలాంటివి ఏమీ లేకుండా 5 సెల్ఫిష్నెస్ అనేది ఉండకూడదు. మెయిన్ ఒకరినొకరు చీట్ చేసుకోవడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అలా ఉన్నంత వరకు సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉండగలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. దయచేసి అందరూ కూడా ఈ మాటలు వినండి. మన ఎదుట నిలిచున్న వీరిరువురు కాబట్టి వీరికి పరిశుద్ధ వివాహం చేయడం లేదు. ఎవరికైనా ఏదైనా ఆటంకం అంటే క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, మన చట్టమును బట్టి కానీ, మరి ఏ ఇతర కారణమును బట్టి కానీ వారు అట్లు జతపరచబడకూడదని ఏదైనా న్యాయమైన ఆటంకం ఇక్కడే ఇప్పుడే అందరి ఎదుట రుజువుపరచగలిగితే దాన్ని రుజువుపరచాలి. లేని ఎడల ఎప్పటికీ అలాగే ఉండాలి. ఇది ఫార్మాలిటీ. మేము అడగడం, మీరు వినడం, మీరు నవ్వుకోవడం, మేము ఓకే మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం ఇది కామన్గా జరిగేదే. ఒక చిన్న ప్రోటోకాల్ లాంటిది. అయినప్పటికీ కూడా మరి మీరు మౌనంతో మీ సమాధానం చెప్పారు చూసారా, దానికి నేను దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు చెప్తున్నాను. దేవుని మాట అనగా వాక్య ప్రకారము గాక మరి ఒక విధంగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం దైవాధికారంతో కూడినది కాదనియు మీరు బాగుగా అనగా రూఢిగా తెలుసుకొనవను. ఎందుకనగా హృదయ రహస్యములు బయలుపరచబడు ఆ మహాభయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరు ఒకరికొకరు లెక్క అప్ప చెప్పాలి. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ఆటంకం ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే అందరి ఎదుట ఒప్పుకొనవాలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఆటంకం లేని మనిషి దేనికి ఆటంకం ఉండదు పాపం. వెరీ గుడ్. గట్టిగా చెప్పలు కొడదాం. చాలా పాపం పూర్తిగా చిరగా మాట్లాడాడు. వెరీ గుడ్. మీకేమైనా ఆటంకం ఉందా? ఎదురు ఆటంకం ఎందుకు ఉంటుంది? అసలు ఇది ఎప్పుడైపోద్దా, మేము ఫ్రీ బర్డ్స్ లాగా ఉందామని అనుకున్నారు. తెలుసా మీకు ఆ సంగతి? ఈ తంత అయ్యేదాకా పాపం ఒక్క పట్టుకుని ఉన్నారు పాపం. గట్టిగా చెప్పలు కొడదాం. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. మంచిది. వధువులు ఇరువురు తమ యొక్క సమ్మతిని తెలియజేశారు. కావున ఈ వివాహ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తున్నాను. దయచేసి వరుడైనటువంటి జాన్ పాల్ ఈ మాటలు జాగ్రత్తగా విని నాకు సమాధానం చెప్పాలి. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటువంటి స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి విడువక మీరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఇందువా? ఎవరికి భర్తవై ఉండవో అడుగుతున్నారు. అందరూ సభికులందరూ అడుగుతున్నారు. పాస్టర్ గారు కూడా అడుగుతున్నారు క్యూరియస్గా. భర్త నై
ఓకే 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 చాలా భయస్థుడు పాపం, వినయ మనస్కుడు. కాబట్టి పాపం ఇక్కడ సభాముఖంగా చెప్పలేకపోతున్నాడు, కానీ విడిగా అయితే చాలా గట్టిగా చెప్తాడు. నేను అందులో ఏమాత్రం డౌట్ అనేది లేదు. వెరీ గుడ్. స్థితిలో కూడిండుటకి పురుషుడిని భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి విడువక మీరు బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా? చెప్పండి క్లియర్గా. జాన్ పాల్ గారికి భార్యనై ఉందని చెప్పాలి. చెప్పండి, ఈ రోజు నుంచే మర్యాద స్టార్ట్ చేద్దాం. చెప్పండి. వెరీ గుడ్. గట్టిగా చెప్పకూడదు. అబ్బాయి కంటే అమ్మాయి బాధ్యత ఉంది కదా, అవునంటారా కదంటారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ సమయంలో వధువును వరునికి ఇచ్చేవారు. యాక్చువల్గా ఒకప్పుడైతే మేనమామ ఇంటి పెద్దవాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఇరువురు కూడా వచ్చేస్తారు. కనుక జాన్ పాల్ యొక్క తల్లిదండ్రులు అలాగే బిడ్డ అనిత యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. వారు మన మధ్యకి వచ్చారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మొదటి వివాహమును జరిగించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ అనాది సంకల్పం బట్టి ఉచిత ప్రేమను బట్టి ఏర్పాటులో ఉంచున్నారు. సమయం రాగా మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందండి. జరిగిన కార్యక్రమంలో సహాయం చేశారు. వివాహములకు అర్థమైనటువంటి క్రీస్తు నామములు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సహకరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. జాన్ పాల్ వారికి తల్లిదండ్రులకు అలాగే ఇక్కడ అనిత తల్లిదండ్రులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జాన్ పాల్ ఈ మాటలు విని దయతో నాతో పాటు కలిసి చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాను. జాన్ పాల్ అను నేను అనిత అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు తోడుగా ఉండి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. జాన్ పాల్ అను మిమ్ములను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు భర్తగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుని సన్నిధానంలో వీరు చేసినటువంటి ప్రమాణములు మరి ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందేమో అనుకున్నాను. మీ అభిప్రాయం ఏమో నాకు తెలియదు కానీ అవసరం అంటారా? ఓకే 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 మంచిది. నిత్యమైన నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు అందించుచున్నాను. మరియు నా శరీరంతో నేను గణపరిచి నా సర్వస్వం అంతటి యందు నిన్ను పాలి భాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. కాబట్టి నన్ను స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు అందించుచున్నాను. మరియు నా శరీరముతో మిమ్ములను గణపరిచి నా సర్వస్వం అంతటి యందు మిమ్ములను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. కడకు వీరైనను
ఒకరిని ఒకరు ఎడబాయకూడదు. ఈ సమయంలో అపోస్తలులు జకర్యా శాస్త్రి గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తాన్ని చేత పట్టుకుని ప్రార్థిస్తున్నారు. జాన్ పాల్ తిరిగిన ఆశీర్వదించి రక్షణ భాగ్యం అనుగ్రహించి పరిశుద్ధ వివాహానికి సిద్ధపరిచి నీ వాక్యము ద్వారా ఆత్మ ద్వారా నీ సేవకుల చేతి మీద శాశ్వతమైన ప్రేమ కొరకునిచ్చే నిబంధనతో గృహస్థ తలమును అడుగు పెట్టే రీతిగా వివాహము జరిగించినందుకై నేను స్తుతిస్తున్నాను. నీ ఎదుట సంఘం ఎదుట వారు చేసిన ప్రమాణములను జ్ఞాపకం పెట్టుకొని దేవుని భయము కలిగి ఆదర్శ క్రైస్తవ కుటుంబ జీవనములో వర్ధిల్లుటకు సహాయం చేయగలిగిన వారిని, కాపాడగలిగిన వారిని, వర్ధిల్ల చేయగలిగిన వారిని ఎరిగి మీ చేతులకు అప్పగిస్తున్నారు. మీరే కట్టి వర్ధిల్ల చేసి కాపాడమని పెడుతున్నారు. మీలో నివసించు వారిగా వ్యక్తిగత కుటుంబ మీ చేతులతో మీరు చేసిన వివాహాన్ని అంతవరకు కాపాడుటకు, ఫలింపజేయటకు, ఆనంద సంతోషాలు ఆదర్శించుటకు తిరిగి మీ చేతులకు అప్పగిస్తున్నాను. అలంకరించుకుని వారి యొక్క ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మనం చెప్పకూడదు, వారికి మన అభినందనలు తెలియకూడదాం. వాళ్ళు ముందేస్తారని చెప్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఆధిపత్యం వహిస్తారో దాని ద్వారా కూడా మనకు తెలిసిపోద్ది ఇద్దరులో. కాబట్టి మనం రెడీ 1 2 3 చెప్పగానే ఎవరు వేస్తారో చూసి మన అభినందనలు తెలియపడతాం. రెడీ 1 2 3. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం. వారి యొక్క వైవాహ జీవితంలో ప్రభా ప్రేమానురాగం, ఐక్యత, సమాధానంతో ప్రభు వారు కూడుకుని ప్రభు వారి కుటుంబ జీవితంలో వర్ధనలాగా సహాయం దయచేయండి. వారిపై నీ దీవెనలు ఉంచండి. భవిష్యత్ కాలంలో వారు చేయించిన సేవలో నీ యొక్క ఆత్మచేత వారు నడిపించమని అడుగుతున్నారు ప్రభా. కూడి వచ్చిన బంధువర్గమును ప్రతి వారిని మీరు దీవించండి. పరిశుద్ధ వివాహం జరిగించిన సేవకులను మీరు అభిషేక్తులను దీవించండి ప్రభా. జరగనున్న కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నది వందనాలు. నీ ఆత్మచేత నడిపించిన వివాహం తండ్రి వారిని జతపరిచి తన ఐక్యపరిచిన విధానం కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వారిని దీవించి ఆశ్రయించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల లోకమును పరిశుద్ధులకును ప్రత్యేకంగా జతపరచబడినటువంటి నూతన వధూవరులకును వారి దాంపత్య జీవితం అంతటికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడై వర్ధిల్లును గాక. ఆమేన్. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా, మమతానురాగాలి మాలలుగా, సమతానుబంధాలి ఎల్లలుగా, కట్టబడిన కాపురం, అనురాగ గోపురం, కట్టబడిన కాపురం, అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. వీరిరువురు భార్యాభర్తలని దేవుడు ఇచ్చిన అధికారము మరియు ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ను బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్.